కడుపు ఉబ్బరంగా ఉండడం, పట్టేసినట్టుగా అనిపించడం, కొంచెం తిన్నా కూడా ఆకలి తీరిపోయినట్టుగా ఉండడం లాంటి లక్షణాలు ఉన్నాయనంటే ఫ్యాటీ లివర్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇమీడియట్‌లీ గ్యాస్ట్రిక్ టాబ్లెట్లు వేసుకుంటూ కూర్చోవడం కాకుండా దగ్గరలో ఉన్న ఫిజిషియన్‌ని కలిసి అబ్డామిన్ స్కాన్ తీయించుకొని ఫ్యాటీ లివర్ ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. ఫ్యాటీ లివర్ అన్నది అందరికీ ఈరోజు కామన్‌గా కనబడుతుంది కదా సార్! దాన్ని పెద్ద కంప్లెయింట్‌గా చూడాలా అనంటే ఖచ్చితంగా చూడాలండి. ఎందుకు అనంటే ఈ ఫ్యాటీ లివర్ అనే కండిషను పూర్వం ఆల్కహాలిక్స్‌లో కనబడేది. ఈ రోజుల్లో ఏంటనంటే మన ఫుడ్ కన్జంప్షన్ విపరీతంగా పెరిగిపోవడం, ఫిజికల్ మూవ్‌మెంట్ చాలా తగ్గిపోవడం వలన మనందరిలోని కూడా ఈ ఫ్యాటీ లివర్ చేంజెస్ ఉంటున్నాయి. బాడీ లివర్ ఫ్యాటీ అయిపోయిందని చెప్పడానికి చూపించే లక్షణాలని మనం వేరే మందులేసుకొని కంట్రోల్ చేసుకుంటూ వచ్చేస్తే ఫ్యాటీ లివర్ అనే కండిషన్ నుంచి మనం ఎస్కేప్ అవ్వము. అవ్వకపోగా రియలైజ్ అయ్యేటప్పటికే గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ అయిపోతుంది. లివర్ డ్యామేజ్ కూడా వెళ్తుంది. సో మీలో ఎవరికైనా సరే ఫ్యాటీ లివర్ ఉంది అనంటే కనుక అది గ్రేడ్ 1 అయితే మితంగా తినడం, రాత్రి పడుకోవడానికి 2 గంటల ముందే ఆహారాన్ని ఆపేయడం, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మెయింటైన్ చేయడం, రోజుకు ఒక 30 నిమిషాలైనా సరే ఏదో ఒక శారీరక శ్రమలో ఉండగలిగితే మన ఫ్యాటీ లివర్ నార్మల్ అవుతుంది. మీలో ఎవరికైనా గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్స్ ఉన్నాయనంటే కనుక ప్రాపర్ ట్రీట్మెంట్‌లోకెళ్ళి ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలన్నీ కనుక మెయింటైన్ చేయగలిగితే ఖచ్చితంగా మన లివరు రివర్సల్‌కెళ్ళి నార్మల్ స్టేజ్‌కి వస్తుంది. అంతేగాని ఫ్యాటీ లివరే కదా అని ఈజీగా తీసుకుంటే మాత్రం రేపు ఇబ్బంది పడతాము.